జై హో. ఢిల్లీ దగ్గర వజీరాబాద్లో అపూర్వ సహోదరులు, చిన్న తరహా ఉపాధితో బతుకుబండి లాగుతున్న యువకులు. పేర్లు నదీం షెహజాద్, మహ్మద్ సాద్. గాలిలో స్వేచ్ఛగా తిరిగే గద్దలు, ఇతర పక్షులు గాలిపటాల ఆటలకు గాయపడి నేలకూలుతుంటే చూడలేకపోయారు. ఒక వ్యక్తి సంరక్షణ ఆలయం నెలకొల్పారు. 25,000 పక్షులను కాపాడారు. తమ జీవకారుణ్య చర్యలతో లఘుచిత్రము తీసి ఆస్కార్ అకాడమీ తలుపు తట్టారు. కొత్త బంగారు లోకం సృష్టించుకున్నారు. వైల్డ్ లైఫ్ రెస్క్యూ సహ వ్యవస్థాపకుణ్ణి. మేము 2003లో ప్రారంభించాం. 1994లో గాయపడిన ఓ డేగను చూశాం. ఆస్పత్రికి తీసుకెళ్లితే చికిత్స చేయలేదు. అక్కడ ఆ పక్షికి మాంసాహారం ఇచ్చే ఏర్పాట్లు లేవని నిరాకరించారు. కొన్నేళ్లుగా అలా గాయపడిన పక్షులను చూస్తూనే ఉన్నాం. కానీ వాటికి సాయపడే మార్గం లేదు. 2003లో వాటి సంరక్షణకు వైల్డ్ లైఫ్ రెస్క్యూ అనే సంస్థను స్థాపించాం. గాయపడిన ఓ డేగను ఇంటికి తీసుకొచ్చాం. ఓ వైద్యుని పిలిపించి చికిత్స చేయించాం. అది కొన్నాళ్లకు కోలుకొని ఎగిరిపోయింది. మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అలా ఈ 20 ఏళ్లలో 28,000 పక్షులకు చికిత్స అందించాం. వాటిలో ఎక్కువగా డేగలే. వాటికి చికిత్స చేశాం. కొన్ని రాబందులు, గద్దలు, గుడ్లగూబలు, పావురాలు తదితర పక్షులు ఉండేవి. ఈ అనుభవాల నుంచి స్ఫూర్తితో నదీం షహజాద్, మహ్మద్ సౌద్ పక్షుల పునరావాస కేంద్రం నెలకొల్పాలని భావించారు. వాటిని కాపాడటం, చికిత్స చేసి ఆశ్రయమివ్వటం లక్ష్యాలు. తమ చిరుద్యోగాలు, చిన్న వ్యాపారంతో సంపాదించిన సొమ్మునే పెట్టుబడిగా పెట్టి వైద్యం అందించే క్లినిక్ సహా రెస్క్యూ హోమ్ పెట్టాలని నిర్ణయించారు. పతంగ్బాజీ సే హజారో పరిందే మర్ జాతే హర్ సాల్. గాలిపటాల ఎగరవేత వల్ల ఢిల్లీలో ఏటా 1000 పక్షులు గాయపడి చనిపోతున్నాయి. ఇందుకు వాడుతున్న మాంజా అనే దారమే కారణం. ఒక మామూలు మనిషికి ఎంత చెప్పినా అర్థం చేసుకోలేకపోవచ్చు. ప్రజలకు నా విజ్ఞప్తి ఏమిటంటే, మీరు పతంగులు ఎగరవేయండి, కానీ ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రం వద్దు. మధ్యాహ్నం పతంగాల ఆట ఆడుకోండి. అప్పుడైతే ఆకాశంలో ఎగిరే పక్షులు తక్కువ సంఖ్యలో ఉంటాయి. మాంజా దారాలు తగిలి గాయపడిన పక్షులు మళ్లీ ఎగరలేవు. గాయపడిన పక్షులు జీవితమంతా ఎగిరే స్వేచ్ఛను కోల్పోతాయి. ఆలోచనతో మీ మనసులో వాటికి కాస్త చోటివ్వండి. నదీం షహజాద్, సౌద్ సోదరులు 2010వ సంవత్సరంలో వైల్డ్ లైఫ్ రెస్క్యూ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. అవసరమైన పక్షులకు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన పక్షులను ప్రజలు వీరి దగ్గరకు తీసుకొస్తున్నారు. నదీం షహజాద్, సౌద్లకు వెటర్నరీ వైద్యుడు జయప్రకాష్ పాండే సహకారం అందిస్తున్నారు. ఈ పక్షుల చికిత్స బాగోగులు నేను చూసుకుంటున్నాను. వీటిని నేను అనేక ఆస్పత్రుల నుంచి తీసుకొచ్చాను. ఈ స్వచ్ఛంద సంస్థ దగ్గర చికిత్స చేస్తాను. పరిశుభ్రత మీద శ్రద్ధ చూపుతాను. వీళ్లు 2013లో వజీరాబాద్లో క్లినిక్ కోసం ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇక్కడకు వచ్చి చికిత్స పొందే వాటిలో ఎక్కువగా గుడ్లగూబలు, రాబందులు, నీటి పక్షులు ఉన్నాయి. సంతానోత్పత్తి కాలంలో గూళ్ల నుంచి పడిపోయిన బుల్లి పక్షులను ఈ కేంద్రంలో చేర్చుకున్నారు. గాయపడిన 3,000 పక్షులకు ఏటా రెస్క్యూ హోంలో చికిత్స అందిస్తున్నారు. వీటిలో ఎక్కువగా గాలిపటం దారాల వల్ల గాయపడినవే ఉన్నాయి. ఇతర చికిత్స వైల్డ్ లైఫ్ రెస్క్యూ మే ఆల్మోస్ట్ 1.5 साल से काम कर रहा हूं. నేను గత ఏడాదిన్నరగా వైల్డ్ లైఫ్ రెస్క్యూతో కలిసి పనిచేస్తున్నాను. ఇక్కడ నా ప్రధాన విధి పక్షుల బాగోగులు చూసుకోవటం, వాటికి ఆహారం, నీరు, ఔషధాలు ఇవ్వటం. అంతేకాదు మిత్రులకు కార్యాలయ పనిలోనూ సహకరిస్తున్నారు. గాయపడ్డ పక్షులకు కట్టిన కట్లను ఎప్పటికప్పుడు మార్చాల్సి ఉంటుంది. చికిత్స, పునరావాసం తర్వాత వాటిని వదిలివేయటం ఇత్యాది పనులను పర్యవేక్షిస్తున్నాను. तो वो टाइम टू टाइम चेंज करानी होती है, वो भी मेरा वर्क रहता है. పునరావాస కేంద్రంలో పక్షులకు అందించే మాంసం ఖర్చులకే నెలకు లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. 2020లో విరాళాలు తీసుకునేందుకు FCRA అనుమతించింది. కోవిడ్ కారణంగా 2 పర్యాయాలు లాక్డౌన్లు, ఆంక్షల వల్ల షహజాద్, సౌద్లు ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడ్డారు. इसमें हमारे जो सारा फंक्शन चलता है वो డొనేషన్ से चलता है जो लोग సామాన్యులు ఇచ్చే విరాళాలతో నిర్వహిస్తున్నాం. ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వ సహకారం లేదు. మాకు వనరుల సమీకరణకు కార్పొరేట్ నిధులు అందే దారులేవీ లేవు. పక్షుల కోసం సరైన వైద్యశాల ఏర్పాటు చేయాలని మా ఆకాంక్ష. ఇంట్లో మాత్రం చికిత్స చేయం. ప్రభుత్వం సహకరించి కొంత భూమిని మాకు లీజుకివ్వాలి. దాంతో అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగి ఆస్పత్రి నెలకొల్పుతాము. అలా మరిన్ని పక్షులను సంరక్షించే వీలుంది. और हम और भी ज्यादा बर्ड्स की देखभाल कर सके.
అత్యంత సామాన్యులుగా చిరుద్యోగాలతో జీవితం గడిపే సోదరులు షహజాద్, సౌద్ల ఖ్యాతి అకాడమీ అవార్డుల తలుపు తట్టింది. వీరి పక్షి సంరక్షణ కథావస్తువుగా షౌనక్ సేన్ దర్శకత్వంలో వచ్చిన డాక్యుమెంటరీ ఆల్ దట్ బ్రీత్స్ ఆస్కార్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగానికి నామినేట్ అయింది. 2012లో రైటింగ్ విత్ ఫైర్ చిత్రం తరువాత ఆస్కార్ తలుపు తట్టిన రెండో లఘు చిత్రంగా ఆల్ దట్ బ్రీత్స్ కు ఖ్యాతి దక్కింది. और बाकी लास्ट ईयर एक फिल्म रिलीज మా పక్షి సంరక్షణ కృషి ఆధారంగా గత సంవత్సరం ఓ డాక్యుమెంటరీ విడుదలైంది. షౌనక్ సేన్ దర్శకత్వంలో వచ్చిన ఆల్ దట్ బ్రీత్స్ కు ప్రజాదరణ లభించింది. అంతేకాదు గత ఏడాది అత్యధిక పురస్కారాలు పొందిన లఘు చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి సన్ డాన్స్ ఫిలిం ఫెస్టివల్లో గ్రాండ్ జ్యూరీ అవార్డు, కేన్స్ లో గోల్డెన్ ఐ అవార్డు లభించాయి. అంతేకాదు ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అసోసియేషన్ పురస్కారం దక్కింది. ఆఖరుగా ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. ఈ వేడుకల కోసం బృందమంతా అమెరికా వెళ్లి వచ్చింది. टीम वाइल्ड लाइफ रेस्क्यू की यूएस गई उस ऑस्कर इवेंट को अटेंड करने के लिए.